అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. లగచర్ల ఘటనలో ప్రధాన నిందితుడు పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. ఒకే ఘటనలో 3 కేసులు నమోదు చేశారని పిటిషన్ దాఖలు చేశారు. లగచర్ల ఘటనలో 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి నిందితుడిగా పేర్కొన్నారని పిటిషన్లో పేర్కొన్నారు. 2 ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్పై జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ విచారణ చేపట్టనుంది. లగచర్ల ఘటనలో ప్రధాన నిందితుడు పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. ఒకే ఘటనలో 3 కేసులు నమోదు చేశారని పిటిషన్ దాఖలు చేశారు. లగచర్ల ఘటనలో 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి నిందితుడిగా పేర్కొన్నారని పిటిషన్లో పేర్కొన్నారు. 2 ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్పై జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ విచారణ చేపట్టనుంది. ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి పవన్ ఫోన్ లైన్లో ఉన్నారు. పవన్, చెప్పండి. లగచర్ల ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఎందుకంటే ఒకే ఘటనలో 3 ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేశారు. అందులో తనను నిందితుడుగా చేర్చారని చెప్పి కూడా ఈ యొక్క పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే 2 పిటిషన్లను కూడా దీనికి సంబంధించి ఈరోజు హైకోర్టులో విచారణ కొనసాగనుంది. అయితే ఇందులో 2 ఎఫ్ఐఆర్లను కూడా కొట్టివేయాలని చెప్పి కూడా ప్రధానంగా ఈ యొక్క పిటిషన్ లో కూడా పేర్కొన్నారు. ఒకే ఎఫ్ఐఆర్ గా ఉండాలి, ఎందుకంటే పోలీసులు కావాలని 3 ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పి కూడా ఈ యొక్క పిటిషన్ లో దీనికి సంబంధించి హైకోర్టులో కూడా దాఖలు చేసిన పరిస్థితి కూడా మనం గమనిస్తాము. అయితే ఈ యొక్క పిటిషన్ పైన ఈ రోజు హైకోర్టులో విచారణ కొనసాగనుంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి పిటిషన్ పైన వాదనలు కూడా కొనసాగాయి. మరోసారి ఈ యొక్క పిటిషన్ పైన కూడా దీనికి సంబంధించి పోలీసులు కావాలని యొక్క కేసుకు సంబంధించిన నేపథ్యంలో 3 ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేశారని దానిపైన కూడా ఏ విధంగా ఈ యొక్క హైకోర్టులో వాదనలు కొనసాగుతాయి, దాని తర్వాత టీపీ ఏ విధంగా దీనికి సంబంధించి వాదనలు కొనసాగిస్తారని మాత్రం వేచాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రము ఈరోజు హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డి వేసిన పిటిషన్ పైన విచారణ కొనసాగనుంది. రైట్, థాంక్యూ పవన్.